కల్తీ నెయ్యి నుంచి కుల రాజకీయాల వరకు ఎవరు స్కెచ్ ఇది? జోగిపై ఆక్షన్, బీసీలపై జరిగిన దాడిగా చిత్రీకరణ, అంబటి ఇంటిపై దాడికి వంగవీటికి లింక్, కుల రాజకీయాలను సైలెంట్గా తెచ్చిందెవరు? ఏ ఒక్క బీసీకి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. అలాగని అవినీతిలో కూరుకుపోయి తోటి బీసీ బిడ్డకు అన్యాయం చేసేది ఒక బీసీ అయినా సరే ఊరుకోదు. బహుశా ఇప్పుడు గౌడకులం కార్డు తీస్తున్న జోగి రమేష్ మరిచిపోయి ఉండొచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెనాలికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్కపై కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. అది వైసీపీ నాయకులే అనేది అప్పట్లో జరిగిన చర్చ. దీనిని బాలుడైన అమర్నాథ్ గౌడ్ గట్టిగానే ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినందుకు అమర్నాథ్ను ఎత్తుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో ఇదే జోగి రమేష్ ఏమన్నాడో తెలుసా? కులం ఏవైనా కూడు పెడుతుందా? అమర్నాథ్ గౌడ్ని ఎవరో తగలబెడితే ఇక్కడ కులమేంటి అని పలికాడు. కుల సంఘాల పెద్దలందరికీ చెబుతున్నా, దీన్ని రాజకీయం చెయ్యొద్దు అని ఆనాడు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు. మరి ఇప్పుడు జోగి రమేష్ చేస్తున్నదేంటి? ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటూ మాట్లాడడం కరెక్టేనా?